మన రోజున వినాయక చవితి సందర్భంగా పాలకుప్పం గ్రామం ముందు వినాయకుని ఒక 2 వర్గాలుగా విభజించి ఒక వర్గం వాళ్ళు వినాయకుని పెట్టారు, ఇంకొక వర్గం ఇంకో చోట పెట్టారు. ఒక వర్గం వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు వాడు పెట్టినంటే వాళ్ళపైన ఆడవాళ్ళపైన దుర్భాషలు ఆడుతూ వేరే వర్గం వాళ్ళు వస్తారు. ఆడవాళ్ళని హింసిస్తూ వాళ్ళని కొట్టి చాలా హింసించుకుంటారు. ఇది పద్ధతి కాదు. నంగూరు మండలంలో ఎక్కడ ఇలాంటి సందర్భాలు జరగడం లేదు. ఇది మీద ఇలాంటి పునరావృతం కాకుండా అందరూ కలిసిమెలిసిగా ఉండాలని కోరుకుంటున్నాను. చెప్పుకోలేదు ఎంతమంది కొట్టినారు సార్. వాళ్ళ నుంచి నాకు ప్రాణాలు వీడియోలో ఏముందంటే అంత బ్యాక్ కనిపిస్తారు కానీ లోపల తెలియదు. లోపల ఉన్నాయి మళ్ళీ మా ఇంటి అయినా కొట్టేసినారు, కేసు పెట్టినాం. అట్లా తెల్లారు మా ఇంటి చెత్త వస్తా అంటే మా ఎక్కువ బయట చెత్త వస్తుంది ముస్లిం నుండి వచ్చినాం. మా ఎక్కువ ఎలా అట్లా వస్తా ఉంటారు కనిపించినప్పుడు అడిగింది. మా ఎక్కువ అట్లా వస్తున్నారు కదా, నేను ముందు నేను కనిపించే కొన్ని చాలా నన్ను చుట్టూ పట్టుకొని పెట్టేసాను. వచ్చి ఎవరైనా ఒకవేళ అంతిగా అంతగా తప్ప కుటుంబం చేసుకుంటారు. మేము ఉన్నాం కదండి, మా ఊళ్ళో బయట నుంచి ఎవరు వచ్చి దాన్ని సర్దుపడుతుంది పక్కన ఉండే వాళ్ళు కూడా సరే కొట్టుకొని సక్సెస్ మీకు కావాల్సిన లేరా? మాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు సార్. చుట్టుపక్కల అంతా వాళ్ళు సార్ ఉన్నారు. కానీ ఊళ్ళో వాళ్ళు రోడ్ సైడ్ రాకపోతున్నారు సార్. రోడ్ సైడ్ పిల్లోళ్ళంతా ఏడ్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా జ్వరం వచ్చేసింది. 2 రోజుల నుంచి కలాట జ్వరం వచ్చేసింది. మార్నింగ్ వచ్చినారు సార్. అడుగుతారు ఎవరో వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేసినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మా ఈ పక్కనే వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంటి నారాజు కదా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. సరే నేనేం మాట్లాడలేదు, పడిగా మాట్లాడుతున్నారని నేను బయట వచ్చినాను. నేను బయట వచ్చేసరికి అబ్బాయి వచ్చేసి గలీజ్గా మాట్లాడాను. కోపం వచ్చింది. నీకు అట్లా మాట్లాడతాను, నీ పేరు నేను ఎక్కలేదు, అందుకే పాటికి అటాక్ చేసింది. మొత్తం వచ్చేసి ఏమే మళ్ళీ మీరు మాట్లాడేది, మీరు ఎందుకు మాట్లాడతారు కదా ఎప్పుడు అంతే సార్. ఎప్పుడు ఇంట్లో ఉండే మొక్కలందరినీ బయట పంపించేస్తారు సార్. ఎవరైనా ఒకరు తగ్గలేదు అప్పుడు మాత్రమే అటాక్ చేస్తారు సార్. అందరూ ఉన్నప్పుడు అయితే ఇంకొకరు రాదు, అందరూ ఉన్నప్పుడు తెలియదు కాదు. లేదంటే
ఎవరైనా మా పక్క నుంచి ఎవరైనా వచ్చినారనుకోండి లోపలికి పోయి తలుపు వేసుకుని ఇస్తారు బయట ఇంట్లో నుంచి అసలు బయట అడుక్కొని అసలు పోవాలంటే కూడా భయం సార్. ఏం మాట్లాడతారో తెలియదు, ఏం మాట్లాడేస్తారో తెలియదు, ఏం కొడతారో తెలియదు. అది ఉంది సార్ నా పరిస్థితి సార్. మన మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ్ గారు మేము అందరూ ఉన్నాము. అందరూ ఉంటాము. ఎమ్మెల్యే గారు పంపించాం. చట్టం ప్రకారం పోతాము. మీరు కంప్లైంట్ ఇచ్చారు, సిఐ గారు వచ్చిన తర్వాత దాని మీద చూసిన తర్వాత మళ్ళీ ఎట్లా అనేది చట్టం ప్రకారం మనం పోతాము. ఏం భయపడదు కదా, మీకంతా పార్టీ అందులో ఉంటుంది.